నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. ఒక ఇంట్రెస్టింగ్ వార్త కనిపించిందండి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెత్త పన్ను వేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిది చెత్త పరిపాలన, చెత్త పన్ను అంటారు కదా. అయితే ఈయన గారు చేసిన చెత్త పన్నుకి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ భజన పరులు ఉంటారు కదా, దానికి ఇచ్చేటటువంటి వక్ర భాష్యం ఏంటంటే సృజనాత్మకమైన ఆలోచన, వినూత్నమైన పరిపాలన అనమాట. ఏంటంటే పిఠాపురంలో చెత్తని రీసైక్లింగ్ చేసి ప్రాసెసింగ్ చేయడం కోసం ఆయన గారు ప్రతి కుటుంబం మీద ₹3 పర్ డే కలెక్ట్ చేస్తారనమాట. ₹3 అంటే నెలకి ₹90. అవి ఇక షాపులు అయితేనేమో రోజుకు ₹10 చొప్పున నెలకి ఆ రేషియోలో కలెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీస్లో అయితేనేమో ₹20 చొప్పున పర్ డే కలెక్ట్ చేస్తారు. ఒక ఫ్యామిలీ అయితేనేమో ₹3 సాధారణ కుటుంబం అయితే వసూలు చేస్తారనమాట. దీని ద్వారా చెత్తని రీసైక్లింగ్, ప్రాసెసింగ్ చేస్తారనమాట. అయితే దీనికి వాళ్ళు ఏం చెప్తారో కూడా ముందే చెప్తా ఉన్నాను. మంది డెవలపింగ్ కంట్రీ కాబట్టి వాళ్ళ చెత్త అనేది కనిపిస్తే బాగోదు కాబట్టి పబ్లిక్కి దాన్ని రీసైకిల్ చేసి ఒక నీట్గా ఒక అద్దంలాగా ఆదర్శంగా తీర్చిదిద్దడం కోసం పవన్ కళ్యాణ్ గారి మెదడులో నుంచి పుట్టుకొచ్చినటువంటి గొప్ప ఆలోచన. ఎందుకంటే ఆయన ఎన్నికల ముందు వరకు గబ్బర్ సింగ్, మరి ఇప్పుడు ఆయన రబ్బర్ సింగ్ అయిపోయారనమాట. రబ్బర్ సింగ్ అంటే మీకు తెలుసు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా ముఖం చూసి ఓటు వేయండి, మీకు నేను రక్షణగా ఉంటాను, ఆడ కూతుళ్లకు న్యాయం చేసే బాధ్యత నాది, ప్రీతి సుగాలి అనే ఇన్సిడెంట్ను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చేసినంత రొచ్చు ఏ నాయకుడు కూడా చేయలేదు. అది చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని కూడా మర్చిపోయి మరీ ఆయన రెచ్చిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారికి అధికారం అప్పచెప్పిన తర్వాత, ఆయన ముఖం చూసి ఓటేసిన తర్వాత ఇవాళ 6 సంవత్సరాల ఆడ కూతురు కూడా ఇవాళ ఒక నిర్భయంగా నిద్రపోయే పరిస్థితి లేదన్నమాట. రాష్ట్రంలో మానవ ప్రాణాల మీద చాలా దారుణంగా, ఎంత దారుణంగా తెగబడుతున్నారంటే ఆ 6 ఏళ్ల పిల్లల నుంచి ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలకు అదుపు లేకుండా పోతూ ఉంది. 45 రోజుల్లోనే దారుణాలు చూపించారు. మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఎక్కడికి పోయారో, మరి గబ్బర్ సింగ్ ఏమైపోయాడో, నిజంగా రబ్బర్ సింగ్ కాకపోతే ఇంకేమవుతారో అనేది మీరే చెప్పాలి. ఇక్కడ మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 3,000 మంది అక్రమ రవాణా అయ్యారు ఆడవాళ్ళు. వాళ్ళని అర్జెంటుగా తీసుకురావాలని కూడా అడిగితే కూడా ఆయన గారు నోరు మెదపలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయి అరాచకమైన పాలన సాగుతూ ఉంది. ఒక 1000కి పైన ఘటనలు సాగాయి. ఒక 30-35 మంది వైసీపీ సింపథైజర్స్ చనిపోయారు. ఇంకొక 30-35 మంది సూసైడ్ చేసుకున్నారు. 300-400 మంది మీద కనీసం మర్డర్ అటెంప్ట్లు సాగాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే ప్రధానమంత్రి మోడీ గారికి, రాష్ట్రపతి గారికి కూడా లెటర్ రాశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఎటుపోయారో అనేది మరి నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక ఆయన గారి చెత్త పాలన కాడికి వస్తే చెత్త పన్ను అనమాట. ఈ చెత్త పన్నుని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఉద్దేశంతో చెత్తని ప్రాసెస్ చేయటం కోసం ఆఫ్టర్ కోవిడ్ ఒక సాధారణ కుటుంబం పల్లెల్లో ఉంటేనేమో రోజుకు ₹1 చొప్పున, పట్టణాల్లో ఉంటే ₹2 చొప్పున ప్రాసెసింగ్ కోసం కొంత డబ్బులు కలెక్ట్ చేశారనమాట. దీన్ని రీసైక్లింగ్ చేయటం వల్ల చెత్త అనేది రాబోయే కాలంలో చెత్త వల్ల మనకి పెద్ద ఎఫెక్ట్స్ రావు. దాన్ని సేకరిస్తారు, తీసుకెళ్లే క్రమంలో మన దగ్గర నుంచి సేకరించడం, అలాగే మనకు పర్యావరణానికి కానీ మనకు ప్రజా జీవితానికి కానీ ఆటంకంగా లేకుండా చేసే క్రమంలో తీసుకున్నటువంటి పన్నుని ఎంత దుర్మార్గంగా చిత్రీకరించారంటే చెత్త పన్ను వేసేశారు. చెత్త పరిపాలన. జగన్మోహన్ రెడ్డి చెత్తను కూడా వదిలిపెట్టినటువంటి ఒక దుర్మార్గుడు, వీడిది చెత్త మనస్తత్వం అని చెప్తూ పోస్టులు పెట్టారు. చివరికి ఏమైందయ్యా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెత్త పన్ను వేశారు. మరి దాన్ని ఏమంటారో మరి కింద ఈ వీడియో చూసినటువంటి విఘ్నులు నాకు చెప్పాలి. ఎందుకంటే పిఠాపురంలో కలెక్ట్ చేస్తారట, రేపు ఇది బాగుందని రాష్ట్రం మొత్తం కూడా విస్తరిస్తారు. కాబట్టి దీన్ని ఆగిపోవాలంటే ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలా, దీని మీద ఆగాలి. ఎందుకంటే దీని మీద ఏమంటారంటే రంకు నేర్చినమ్మ బొంకు నేర్వాలని ముందే అనమాట. వీళ్ళకి అలవాటు కాబట్టి ముందే అరిసి మళ్ళీ అరిసిన దాన్ని మళ్ళీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరనమాట. ఏదైనా దేనికైనా వాళ్ళు నిజంగా సిద్ధహస్తులు అనమాట. ఏదైతే తప్పని వాళ్ళు ఏలుపెట్టి చూపించారో అదే పని కూడా చేసి సమర్థించుకున్నటువంటి గొప్ప మనుషులు. వాళ్ళకి అటువంటి మీడియా ఉంది, వాళ్ళకి అటువంటి మీడియాలో
రాధాకృష్ణ గారు, లేదంటే వంశీ గారు, లేదంటే టీవీ5 మూర్తి గారు, లేదంటేనేమో వెంకటకృష్ణ గారు లాంటి ఉద్దండులు దాన్ని ప్రతిరోజు కొన్ని అంటే ఒక 100 పేజీలైన పేపర్లు, లేదంటేనేమో రోజుకు గంటలకు గంటలు గంటారాములు చేసేటటువంటి మీడియాలు, ఇక ప్రతి దేది చేసినా కూడా సమర్థించే సోషల్ మీడియా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు సమర్థించుకుంటారు. కాబట్టి చెత్త పనుని ఖచ్చితంగా ప్రశ్నిద్దాం మనం. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నిజంగా చెప్తా ఉన్నాను నేను, రాష్ట్రంలో రాజకీయాలు 2 శిబిరాలుగా విడిపోయాయి. ఒక 30-40 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి చేతిలోకి వచ్చిన తర్వాత, బాబు గారి దగ్గర నుంచి 2004లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు గెలిచి మళ్ళీ ఆయన గారు చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వచ్చాక, ఇట్లా స్టెప్ బై స్టెప్ పరిణామ క్రమంలో 2 కులాల మధ్యన, 2 పార్టీల మధ్యన, లేదంటే రాష్ట్రంలో ఉన్న ఏ గ్రామం నుంచి పట్టణ స్థాయిల వరకు ఉన్న 2 వైరి పక్షాల మధ్యన రాష్ట్రం మొత్తం విడిపోయింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి థర్డ్ ఆల్టర్నేటివ్గా ఆయన గారు చేసిన 10 సంవత్సరాల కృషో, లేకపోతే ఆయన గారు ఎత్తిన అంశాలు నిజమని జనం నమ్మటం వల్లనో, లేదంటే నిజంగా ఆయన ఇంత ఈ స్థాయిలో నిలదీస్తున్నారంటే గొప్పగా పరిపాలిస్తారని జనం భ్రమించడం వలనో ఏమో తెలియదు, కానీ 100% స్ట్రైక్ రేట్ తోటి ఒక ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి పబ్లిక్ మ్యాండేటు నిజంగా రేపు ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి తెచ్చుకోలేడు, చంద్రబాబు నాయుడు తెచ్చుకోలేరు, ఇంకెవరు కూడా తెచ్చుకోలేరు అనమాట. ఆయన గారు దీన్ని నిలబెట్టుకోవడం కోసం, థర్డ్ ఆల్టర్నేటివ్గా ఆయన గారు నిలబడటం కోసం, వాళ్ళ అన్నగారు చిరంజీవి గారే పార్టీని నడపలేక తోకముడి చెల్లిపోయినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆయన గారు 10 ఏళ్లలో ఏం మాట్లాడారో వాటిని ఒక్కసారి రివైండ్ చేసుకొని, రివైజ్ సిలబస్ రాసుకొని, తను రబ్బర్ సింగ్ కాదు గబ్బర్ సింగ్ అని చెప్పేలాగా పరిపాలన సాగించాలి. శాంతి భద్రతలు అదుపులోకి రావడం కోసం, రాష్ట్రంలో అభివృద్ధి సాగటం కోసం నేనున్నాను ఓటేయండి, మీ సంక్షేమం ఎక్కడికి పోదు, మీకు జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి డబ్బులు నేను ఇప్పిస్తాను అని చెప్పినటువంటి అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరుండి చూపించి, అవసరమైతే గొడవపడి ఘర్షణ పడైనా సరే కూటమి నుంచి బయటకు వస్తే ఆయన గారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సాధారణమైన ఫ్యూచర్ కాదు, అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది. గొప్ప రాజకీయ నాయకుడిగా, గొప్ప రాజకీయ శక్తిగా ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మీ అభిప్రాయం కూడా అదే అయితే కింద కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఇదే తరహా వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోలు ఈ పరంపర నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.